వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, మన తెలుగు ప్రాంతంలో చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ పిల్లలకి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలాంటి వ్యాధికైనా ఉచిత వైద్యాన్ని అందిస్తున్న ఒక హాస్పిటల్ ఉందని మీకు తెలుసా? అవునండి, ఉంది. ఆ హాస్పిటలే పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం. ఇది శ్రీవారి పాదాల వద్ద ఈ హాస్పిటల్ నిర్మాణం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్ట్. మరి ఈ హాస్పిటల్ 2021 అక్టోబర్లో ప్రారంభమైంది. మరి 2021 అక్టోబర్లో 50 పడకల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ ప్రస్తుతం 100 పడకల సామర్థ్యంతో కొనసాగుతోంది. ఈ హాస్పిటల్ ప్రారంభమైన 44 నెలల్లోనే 44 నెలల్లోనే అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో 1900 హార్ట్ సర్జరీలు చేసింది. అంటే చిన్న పిల్లలకు పుట్టినప్పుడు హృదయం గుండె పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల హోల్స్ ఉండిపోతాయి, రంధ్రాలు ఉండిపోతాయి. ఆ రంధ్రాలు పూడ్చే క్రమంలో 1900 ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవి 2080 సర్జరీలు చేసింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెను ఓపెన్ చేసి అందులో ఉన్న సమస్యలను రెక్టిఫై చేసి మళ్ళీ హార్ట్ సర్జరీ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు 2080 సర్జరీలు చేశారు. ఇక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గుండె మార్పిడి శస్త్రచికిత్సలు ఇవి 19 చేశారు ఇప్పటి వరకు. అంటే ఆల్మోస్ట్ 3990 సర్జరీలు చేశారు. ఒక్కటి తక్కువ 4000 సర్జరీలు. ఇవి మొత్తం చిన్న పిల్లలకి గుండె సంబంధిత సర్జరీలేనండి. గుండె సంబంధిత సర్జరీలు కంప్లీట్ గా ఉచితంగా ఈ సర్జరీలు చేస్తున్నారు. 99% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఈ హాస్పిటల్కు వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే రానున్న 4 నెలలలో అదే పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమవుతోంది. మరి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే ప్రారంభమవుతుంది. 350 పడకల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్ట్ వాళ్ళు 300 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. చిన్న పిల్లలలో కాలేయం, హృదయం, మూత్రపిండాలు, అలాగే జీర్ణ వ్యవస్థ వీటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఉచితంగా వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను నిర్మాణం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్ట్. ఇక ఈ హాస్పిటల్కి కావాల్సిన నిధులని ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్, ఆయుష్మాన్ భారత్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్ట్ నిధులను సమకూరుస్తోంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి తమ పిల్లలని ఇక్కడ ఉచితంగా వైద్యం చేయించుకునే హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఎవరైనా అవసరమైన వ్యక్తులు ఈ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని పొందొచ్చు. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాల నుండి చిన్నపిల్లలకు సంబంధించి ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు. విదేశీ దేశాలకు చెందిన చిన్నపిల్లలకి ఆ వైద్య సేవలని కేవలం మందుల ఖర్చులు మాత్రమే వసూలు చేస్తోందండి టీటీడీ. ఓకే, థ్యాంక్ యూ. అవసరమైన వ్యక్తులకు వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.